స్తోత్రం స్తోత్రం స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఇదన ఉదయకాల ప్రార్థన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 12వ వచన ప్రారంభము. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది, దాని రానిమ్మని అనుచున్నారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి రక్షించబడి విశ్వాస్యతలో జీవిస్తున్నటువంటి మనుష్యులు దేవుని యొక్క ఆత్మీయతను విడచి పరిశుద్ధాత్మ శక్తిని పొంది వారికి వారుగా దూరపరచబడినటువంటి జ్ఞానముతో జీవిస్తుండగా దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాటలు, ఈ దినాన పరిశుద్ధ స్థలముని గురించి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి స్థితిని మనము చూస్తున్నాం. 12వ వచనము. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. మహిమా సింహాసనమా, మొదటి నుండి ఉన్నత స్థలమా, మా పరిశుద్ధాలయ స్థానమా. నీ పరిశుద్ధాలయ స్థానం ఎలాంటిది అంటున్నాడంటే, మహిమ గలది. దేవుడు నివసించే సింహాసనము మొదటి నుండి ఉన్నత స్థలమై ఉంటున్నదని ప్రతి విశ్వాసి గ్రహించాలి. అట్టి స్థితిని కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మీయతను తెలుసుకొని ఆయనకు ప్రతినిత్యము మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని పరిశుద్ధతలో కొనసాగించి భక్తి తత్పరతను కలిగి ఉండి ఆయన పరిశుద్ధ స్థలములోనికి, ఆయన ఉన్నత స్థలములోనికి, ఆయన సింహాసనము యొద్దకు, ఆయన మొదటి నుండి ఉన్నటువంటి స్థలము యొద్దకు చేర్చబడటానికి ఎందుకు నీవు వెనుకాడుచున్నావని దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. నీ యొక్క ఆలోచనను దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది, దానిని రామని మరి అనుచున్నారు. యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది అనే స్థితిలోనికి ఇదినాన ఎదిగిపోయారు. దేవుని ఆలయానికి రావటానికి బలహీన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఆత్మతో నింపబడి, రక్షించబడి, విశ్వాసతలో స్థిరపరచబడి ఇంకను మీ యొక్క ఆ బలహీన పరిస్థితుల్లోనికి వెళ్తున్నారేమోనని దేవుడు మాట్లాడుతుండగా, కాపరి అయినటువంటి వాడు ఏ రీతిగా దేవునితో మాట్లాడుతున్నాడో చూడండి. వారు అడుగుతున్నారు, నేను నిన్ను అనుసరించు కాపరి అయి ఉండట మానలేదు, ఘోరమైన దినమును చూడవల్లని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు. మీ కాపరి కూడా అలాంటిదే. మీ కాపరి యొక్క జీవన విధానం కూడా అలాంటిదే. దేవుని మాటను నా నోట నుంచి పలికిన స్థితిని కష్టకాలములో, ఈ యొక్క శ్రమల కాలములో, ఈ యొక్క కరోనా కాలములో విడనాడలేదు అని మీ అందరికీ తెలుసు. ఆయన అంటున్నాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు.
ఆయన సన్నిధిని విడిచిన వారికి ఘోరమైన దినము ఒకటి ఉన్నదని వారు గ్రహించలేకపోతున్నారని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంటున్నాడు, దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మొదటి సత్యాన్ని మనం గ్రహించాం. మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఎప్పటి నుంచో దేవుని యొక్క పరిశుద్ధాలయ స్థానములో మనము జీవించే వారము, ఆయనకు దూరస్తులముగా అయ్యామని మనం మాట్లాడుచుండగా భక్తుడు చెప్తున్నాడు, చూడండి, ఇశ్రాయేలునకు ఆశ్రయము, నీకు ఆశ్రయ దుర్గమైన, నీకు కేడెము. అటువంటి దేవుని విడిచి లోకము వైపు చూస్తున్నావు, యెహోవాను విసర్జించినావు, వారందరూ సిగ్గునందుదురని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మీయతను బలపరచబడిన నీవు ఏ రీతిగా నీవు జీవిస్తున్నావని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుచుండగా, నీవు ఆత్మీయ స్థితిలో నీ జీవితం ఎలాగున్నది, రక్షించబడిన వాడవు. 4వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనాన్ని మనము చదివినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. 4:14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగు విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. నీ కొరకు దేవుడు సిలువ బారిపై మరణించి గాయపడి నిన్ను సొత్తుగా చేసుకున్నాడనే సంగతి కూడా మర్చిపోయావు. నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడనే మనిషి కూడా మర్చిపోయావు. నీ యొక్క ఆత్మీయతను బలపరచాడన్న సంగతిని కూడా మర్చిపోయావు. నీ పూర్వపు స్థితిని మర్చిపోయి దేవుని సన్నిధికి రావటానికి నువ్వు దూరం అవుతున్నావని దేవుడి దినాన ఖరాఖండిగా మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు 12వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు, ఆ దినమున వీరిలాగుందురు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఘనమైన నామము గల దేవుని నువ్వు కలిగి ఉండి జీవిస్తున్నావు. అయితే జస్ట్ మిస్సింగ్ హిమ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ స్థితి క్రీస్తులోనే ఉన్నదన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. 17:6, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. బండలో నీరైనటువంటి యేసు క్రీస్తు వారిలోనే నీకు ఆత్మీయ స్థితి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న స్థితిని నువ్వు మర్చిపోయి ఉన్నావని ఆత్మదేవుడు తెలుసు. యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు, ఆయన జీవజలముల ఊట అయ్యి మీరు విసర్జించి ఉన్నారని దేవుడు నీరు, దేవుడు మన్ను అనే స్థితిలో ఇది మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా 1 కొరింథీ 14లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరి ఒక సత్యాన్ని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 14లో ఆత్మదేవుడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసని, ఏలైనగా తప్పును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలీయులందరూ ఆత్మ సంబంధమైన బండలోని నీరును త్రాగారు. నీవైతే ఆ నీరును త్రాగి మరలా దేవునికి దూరం అవుతున్నావు, వేరొక నీరు కోసం ఎదుగుతున్నావు. ఈ లోకరీతిగా ఉన్నటువంటి నీరును నువ్వు ఆశ్రయిస్తున్నావేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటనాకారుడు 22:17లో ఆయన మాట్లాడినటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పికొనిన వారిని రానిమ్ము, నిశ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. దేవుడు నీకు ఒక కాల్ ఇస్తున్నాడు. దప్పికొని ఉన్నావు నీవు, దేవుని యొక్క ఆత్మీయతలో రమ్ము, ఉచితముగా దేవుడు ఇస్తానని. అది క్రీస్తులోని ఆత్మీయ స్థితి. ఆయన యొక్క ఊట అయి ఉన్నాడన్న సంగతిని, జీవజలముల ఊట అయిన సంగతిని నువ్వు మర్చిపోయి నీవు పాపము నుండి కడుగుకొనుట అనే స్థితి ఆయన వద్దనే ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 7వ వచనమును మనము చదువుతున్నప్పుడు,
వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసిందేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపము. అప్పుడు వారు మంగళ కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని పాప పరిహారార్థ జలమైనటువంటి క్రీస్తుతో నిన్ను ప్రోక్షించి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ పాపము, దేవుణ్ణి విడిచిపెట్టిన పాపము నుంచి దేవుడు మరలా నిన్ను సిద్ధపరచుకోవడానికి సిద్ధముగా ఉన్నాడని నీవు గ్రహించలేకపోతున్నావని నిన్ను దేవుడు ఆహ్వానించుకుంటున్నాడు. ఇది నాన్న 31 సంఖ్యాకాండంలో 23వ వచనములో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేసి, అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులు మాత్రము అగ్నిలో వేసి తీయవలెను, అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్ని చేత చెడునటి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలెను. ఏదైనా కూడాను జీవజలముల ఊటైనటువంటి క్రీస్తుతోనే ఆ పాప ప్రక్షాళన జరుగుతుందన్న సంగతిని నీవు మర్చిపోయావు. నీ యొక్క జీవితాన్ని ఇంకను లోకం వైపు పెడుతున్నావని పరిశుద్ధాత్ముడు గ్రహించి ఈ దినమైన దేవుడు ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండము 36:25 ఈ సత్యాన్ని ఆత్మదేవుడు, మందిరము యొక్క 2వ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. దేవుడు మాట్లాడుతున్న మాటని, దేవుడు మాట్లాడుతున్న మాటని మీరు గుర్తించి, పాప పరిహారార్థ జలము ఆ యొక్క మందిరము యొద్దనే దేవుడు చేయగలడు. నీకు పాప ప్రక్షాళన నుంచి కడగగలడు అనే స్థితిని దేవుడు తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండము 19లో పాపము నుండి విడిపోవుట. పాపము నుండి విడిపోవట అంటే దేవుని సన్నిధికి రాకపోవటం కూడా పాపమే, దేవుని సన్నిధిలో ఉండకపోవటం కూడా పాపమే. ఆ సంగతిని మీరు గమనించాలి. 19:7 సంఖ్యాకాండము చూడండి. ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శరీర స్నానము చేసిన తరువాత పాళెములో సాయంకాలం వరకు పవిత్రుడై ఉండెను. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండిన, మరి పవిత్రుడైన ఒకడు ఈ యొక్క భస్మాన్ని పోగు చేసి పాళెముల పవిత్ర ఎందుకు ఉంచవలెను. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలు జనాంగం భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. పాపము నుంచి విడిపోవుట. నువ్వు పాపము నుంచి విడిపోయే స్థితి, దేవుని సన్నిధి విడినప్పుడు నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని, నువ్వు పాపం నుంచి విడిపోయే స్థితిని సంఘములోని దేవుని పరిశుద్ధాలయంలోనే నీవు చూస్తావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 3:4లో కూడా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాంకరమైన హృదయపు అంతరంగ స్వభావం అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి విలువ కలది. అక్షయాలంకారంగా మార్చబడాలంటే నువ్వు పాపం నుంచి విడిపోవాలి. అంత మాత్రమే కాదు, నీవు ఆత్మలో ఎదగాలి. నువ్వు ఆత్మలో ఎదగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడు 1వ అధ్యాయము 3వ వచనములో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుండగా మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయునదంతయు సఫలమగును. అప్పుడు వాడని జీవితాలు, నీటి కాలువలో చెట్టు వలె ఉండే జీవితాలు, ఫలించే జీవితాలు నీలో ఉంటాయి. ఇప్పుడు వరకు ఏదైతే నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో అభద్రతా భారంతో కలిగి ఉంటామో అవన్నీ కూడా కొట్టివేయబడతాయని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. స్థిరత్వము లేకపోవట, చంచలత్వంతో ఉంటున్నావేమోనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకెక్కెను. సిమ్యోను, లేవి అని వారు సహోదరులు. నీళ్ల వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు. మంచివాడివే. చంచలత్వము, నీ యొక్క మనస్తత్వము, రూబేను గురించి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు. అతను చేసిన తప్పిదాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఆ స్థితిలోనికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యుగాంతములో నీటిని పొందుదుము. యెషయా భక్తుడు 35వ అధ్యాయము 7వ వచనములో
ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 35:7 ఈ రీతిగా ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 35వ అధ్యాయము 7వ వచనము. హల్లెలూయా. ఎండబావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాటికి ఉనికి బట్టలో జమ్మును తుంగబడియు మేతయు పుట్టును. నువ్వు ఎప్పుడైతే ఆయన జీవజలములు ఏటి వద్దకు వస్తావో, రేపు 1000 సంవత్సరాల పరిపాలనలో దేవాతి దేవుని సన్నిధిలో ఈ విషయములను నువ్వు అనుభవిస్తావని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు భక్తుడు కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 47వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. 47:8. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు, ఇక ఉప్పు నీరు అనేది నీ జీవితంలో ఉండదు, తీయని నీరు వలె నీ జీవితం ఉంటుందని ఆత్మదేవుడు నీతో తెలియచేస్తున్నటువంటి మాటలను మనము ప్రశ్నించుకోవాలి. దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఏ రీతిగా ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతుండగా, దేవుని యొక్క ఆత్మీయతో జీవజలముల యొద్దకు నీవు వస్తున్నావా, లేకపోతే నీ యొక్క ఆత్మీయతలో నీవుగా జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీ 5:26లో ఈ రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచు పరిశుద్ధుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. నీకు వాక్యమనే యేసయ్య నీకు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధపరచుకో. ఉదక స్నానం అంటున్నాడు దాన్ని. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరిచినటువంటి నీటితో నీవు స్నానము చేసి శుద్ధీకరించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. 1 యోహాను 5లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 1 యోహాను 5:6. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఆయన నీళ్లతో మాత్రమే కాదు, నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఈ దేవుడు నీళ్లతోనూ రక్తముతోనూ భూలోకానికి వచ్చి ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియను జరిగించారని నీవు మర్చిపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క బాప్తిస్మము నీ పరిశుద్ధాత్మతో చేయబడినది అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోయావు. 15వ అధ్యాయము 7వ అధ్యాయము జాన్ 7:37 వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నీడలు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పెను. పరిశుద్ధాత్మని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఈ లోకంలో ఉన్నటువంటి దప్పిక, నీ దప్పిక ఏంటంటే ప్రాణము పోతుందని దప్పిక, రోగం వస్తుందని దప్పిక. ఆయన దగ్గరికి రా, జీవజలములు ఊటలు నీ దగ్గరకు వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీలో నడిపించుకుంటాడని పరిశుద్ధాత్మ వాక్యము ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనం జీవించడానికి సిద్ధపడాలని ఆత్మదేవుడు తెలియజేస్తుండగా మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 15 యోహాను 3, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరు పవిత్రులై ఉన్నారనే సంగతిని కూడా మీరు మర్చిపోతున్నారు. మరి పవిత్రులైనటువంటి వారు ఎలాగుండాలంటే దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి జీవితాలు కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 18వ వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ సత్యాన్ని ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. యాకోబు 1:18 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనను తన సంకల్ప ప్రకారము కనెను. నీవు ఆయన సంకల్పములో ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఆయన నిన్ను కన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఆయన వాక్యము ద్వారా నిన్ను భద్రపరిచాడన్న సంగతి మర్చిపోయావు.
ఇంకను నీ ఆలోచన సరళి మార్చుకోలేకపోతున్నావు. నిన్ను బలపరచడానికే దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. జీవజలముల ఊటలో నీకు జీవం ఉన్నది, నీకు ఆత్మీయత ఉన్నది, నిన్ను బలపరచబడే స్థితి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న ఈ మాటలను నువ్వెందుకు మర్చిపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మన జీవితాలకి అనువర్తించుకోవాలని కృపాసక్తి సంపూర్ణైన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయతను ఏ రీతిగా క్లెన్స్ చేసుకుంటున్నాం, మన ఆత్మీయతను ఏ రీతిగా బలపరుచుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనములో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 22:10. ఇంతకు ముందు మనం చదువుకున్న మాటే దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునై నుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైన హృదయముతో. ఎందుకు ఆ మాటను మాట్లాడుతున్నాడు దేవుడు? ఆశామాషి కాదు దేవుని స్థలము. దేవుని స్థలం అంటే ఆశామాషి కాదు, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిన్ను ఆశీర్వదించేది, నిన్ను ఆశీర్వాదాలతో నింపి ఇంటికి పంపే స్థలమై ఉంటున్నది. అది ఆయన సింహాసనం అయి ఉంటున్నది, అది ఆయన నివసించే స్థలం అయి ఉంటున్నది, అది తరతరాలుగా ఆయన అక్కడ ఉండే స్థలమై ఉంటున్నది, ఆయన పరిశుద్ధతను కొలిపినిచ్చే స్థలముగా ఉంటుందని నీవు గ్రహించలేవు. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమును. నీవు రక్తం చేత ప్రోక్షించబడిన హృదయం అయి ఉంటుంది నీది. ఎందుకు దాన్ని మరలా శుద్ధీకరించక ఆ లోకం వైపే ఉంటుందని దేవుడు అడుగుతున్నాడు. కలవారం నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు కలవారమై ఉండి ఆ నీటితో స్నానం చేసి బాప్తిసం తీసుకున్న శరీరములు కలవారం కదా ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే బలహీన పరిస్థితిలోనికి వెళ్తున్నామని దేవుడు మాట. విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి ఉందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అనేక అవకాశాలు మనకిచ్చాడు. అయినప్పటికీ మనము అవకాశాలను విడనాడి మన యొక్క ఆలోచన చొప్పున జీవిస్తున్నాం. ఇంకను లోకం వైపే చూస్తున్నాం, కానీ మనకున్నటువంటి జ్ఞానం వైపే చూస్తున్నాం, కానీ దేవుని జ్ఞానం వైపు చూడలేకపోతున్నామని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుదురు. నీతిమంతులుగా తీర్చబడుదురు. నీవు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాడవు. ఇంకను లోక మర్యాదల చొప్పున జీవిస్తున్నావేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యావేలు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యావేలు భక్తుడు తెలియజేసిన మాటని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయము 31వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తమగును. యెహోవా సెలవునిచ్చే సియోను కొండ మీదను యెరూషలేములో తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. ఆయన రాకడ సమీపంలో ఉన్నది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వారందరూ రక్షింపబడతారు. నువ్వెందుకు దానిని పోగొట్టుకుంటావని దేవుడి దినాన్ని అడుగుతున్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని పరిశుద్ధతలో జీవించడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు ఇక్కడ భయపడి ఈ లోకం వైపు చూస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తుండగా నీ యొక్క ఆత్మీయతలో కూడినటువంటి ప్రతి పరిస్థితిని భద్రపరచుకోవాలని మహిమగల దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి స్థితి నీకును, నీ జీవితం, నీ కుటుంబమునకు దేవుడు అనుగ్రహించలాగున మనం దేవుని యొద్దకు చేరి మనల్ని మనం బలపరుచుకుందాం, ఆత్మీయతలో సిద్ధపరచుకుందాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనములో ఒక సత్యమును చదువుకొని ముగించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నమస్కుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమైన అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. నువ్వు ఆ నీటిలోనే బాప్తిస్మం తీసుకున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. ఇక్కడ నీలో
ఆ నపుంసకుడికి ఉన్నటువంటి విశ్వాసం కూడా లేదు. అటు విశ్వాసత స్థిరపరచుకొని పరిశుద్ధతను బలపరచుకొని ఇప్పటి వరకు ఏ పాపమైతే దేవునికి అడ్డముగా ఉన్నదో ఆ పాపమును తీసివేసి కడుగుకొని పరిశుద్ధపరచుకొని ఆత్మతో నింపబడిన జీవితంలో జీవించడానికి ఆయన జీవ జన్మల ఊటను నీకు ఇస్తానని అంటున్నారు. అట్టి స్థితి నీకును నీ కుటుంబం అనుగ్రహించి దేవుడు మహిమపరచబడిన గాక. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఇదన ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా జీవ జలముల ఊట అయిన నిన్ను విడిచినైనా మా త్రోవలను మేము చేసుకొని జీవిస్తున్నాం, క్షమించండి స్వామి. నైనా త్రియేక దేవుని మందిరమును మందిర బిడ్డలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని విశ్వాసిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, వారి జీవితంలో స్థిరపరచండి, క్రమపరచండి. తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును భర్తకును భార్యకును శాంతిని సమాధానాన్ని దాయించి కుటుంబంలో ఉన్న జటిలమైన కఠినమైన చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల చేయండి నాయన. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయిచేయండి నాయన. యవనస్తులు నాయన జ్ఞానము వివేకము దయచేసినందుకు స్తోత్రాలు. చదువులు దయచేసినందుకు స్తోత్రాలు. ఉద్యోగములు దయచేసినందుకు స్తోత్రాలు. వివాహములు జరిగించినందుకు స్తోత్రాలు. గర్భఫలమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా సంతోషకరమైన నా బిడ్డలందరికీ ప్రకటించండి నాయన. వృద్ధులు ఉన్నారు నాయన, ఆదరణ దయచేయండి, ప్రార్థనా జీవితం దయచేయండి, సరైన స్వస్థత అనుగ్రహించండి. భర్తలను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదించి బలపరచండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, అదే రీతిగా చైనా దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లోనైనా ఉన్నారు బిడ్డలు. వారికి ఉద్యోగాలు అనుగ్రహించి వారి తల్లిదండ్రులకు క్షేమమైన సమాచారం దాయిచేయండి. కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహిమాన్వితమైన మహాదేవుని మహాకృప సిద్ధీకరింపజేస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాభివందనములు. అయినా చిన్న చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు సంఘములు, వారికి ఆర్థిక స్తోమత కలుగు చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు, కరోనా నుంచి దూరపరిచినందుకు స్తోత్రాలు. అదే రీతిగా వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతల ఫలితము దాయిచేయండి నాయన. మా మహాకృపలో భద్రపరచండి స్వామి. మీరు శక్తివంతుడైన దేవుడు నాయన. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతూ అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతులు అనుగ్రహించబడిన గాక. అయినా అధికారులకు అద్భుతులు జ్ఞానం వివేకము దయచేసి మంచి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించబడిన గాక. ఏకదేవుని మందిరమును మందిర పరిచర్యను ఆదివారము పరిచర్యను ఆత్మతో నింపి ఆశీర్వదకరంగా మార్చబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. నాయనా మీరు గొప్ప దేవుడు కదా తండ్రి. అట్టి క్రియలు నా బిడ్డలకు జరిగించుకుంటున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను మీరు మహింపరచబడుతున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. ఇద్దరు మన ఆసుపత్రికి వెళ్ళి చింతలను బట్టి ప్రార్థిస్తున్నాం. నా బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆత్మ కార్యములు జరిగించే దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించిన ఆ దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. విశ్వాస చుట్టూను సంఘము చుట్టూను అగ్ని కాంక్షను ఉంచినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. అడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధన నుండి తెగా కీడును రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఇతర ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలు భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు దాయిచేసిన దేవుడు, పరిశుద్ధాత్మ కార్యములే జరిగించి నూతనమైనటువంటి ఆత్మీయతో కూడిన జీవితము త్రియేక దేవుని మందిరమును మందిర పరిచయను నూతన పరిచి ఆత్మతో నింపిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. Have a nice day.
శాశ్వతమైనది నీవు నాయన చూపినా